సెట్‌కి సెలెక్ట్ అయిన తర్వాత సెట్‌కెళ్ళడానికి దాదాపుగా ఒక 3 మంత్స్ అయింది. హ్మ్. నేను ఆడిషన్‌కెళ్ళినప్పుడు ఒక ట అమలాపురం 'గుర్తుకొస్తుందని' ఒక ఒక వెబ్ హ్మ్. సీరీస్ చేస్తున్నా. సో, హ్మ్. దాంట్లో ఎళ్ళినప్పుడు మొత్తం టాన్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఉండే. హ్మ్. సో, అలానే ఎళ్ళా. ఈడు బ్లాక్ సెట్ అవుతాడులే అనుకున్నారు. ఒక 3 హ్మ్. మంత్స్ తర్వాత 'పెద్ది' షూట్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఫుల్లు బ్రైట్‌గా అయిపోయి వైట్‌గా ఎళ్ళా. ఆ! "నువ్వు సెట్ అవ్వవురా! నువ్వు కొంచెం లావు కూడా అయిపోయావు. రోజులు సెట్ అవ్వవు. అప్పుడు నువ్వు బానే హ్మ్. ఉన్నావు కదా! వైట్ అయిపోయావు నిన్ను." వేరే వేరే ఎవరో వేరే ఏదో ఒక జూనియరో, కంపెనీ ఆర్టిస్ట్‌నో తీసుకొనొచ్చి పెట్టండన్నారు. నాకు హ్మ్. ఇంకా భయమేసేసింది. నాకు హ్మ్. డైలాగ్ ఒక 5 డేస్ ముందే పెట్టేసారు. నేను ప్రిపేర్ అవుతున్నాను. సీన్ టు సీన్ నా ఫ్రెండ్స్‌కి చూపిస్తున్నాను. చాలా బాగుందిరా అంటున్నారు. షార్ట్ షూట్‌కెళ్ళిన తర్వాత బుచ్చిబాబు గారు "నువ్వు లేదు సెట్ అవ్వవురా వైట్ ఉన్నావు. నువ్వు బాలేవు. హ్మ్. సెట్ అవ్వవు" అనంగానే నాకు పక్కన కో డైరెక్టర్ సార్ నాకు పిలిచి "అరేయ్! తొందరగా వెళ్లి టాన్ మేకప్ ఏయించుకొని వచ్చుకో" అనంగానే మేకప్ ఏయించుకోవాలంటే కిలోమీటర్ ఎళ్ళాలి. హ్మ్. అది పోలీస్ గ్రౌండ్‌లో మిడిల్‌లో చేస్తున్నారు. హ్మ్. ఆ రెజ్లింగ్ కోర్ట్ మిడిల్‌లో ఉంది. మేకప్ ఏయించుకోవాలంటే 1 కిలోమీటర్ ఎళ్ళాలి. హ్మ్. సో, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సార్ నాకు ఒక 2 మినిట్స్ ఇస్తారా? నేను అంత దూరం వెళ్ళలేను సార్. వెళ్ళాలంటే హ్మ్. చాలా టైం పడతది. వచ్చేసరికి ఎవరో ఒకరు పెట్టేస్తారేమో అని హ్మ్. భయమవుతుంది సార్. హ్మ్. అనంగానే సరే ఏదో ఒకటి చేయరా అన్నారు. పక్కకెళ్ళిపోయి షర్ట్, ప్యాంట్ ఇప్పేసి బాత్రూమ్ సైడ్ మట్టి ఉంటది కదా! ఆ హ్మ్. మట్టి తీసేసుకొని మొత్తం రుద్దేసుకొని హ్మ్. వా బాత్రూమ్ సింక్ దగ్గరికెళ్ళి వాటర్ తీసుకొని మొత్తం రుద్దేసుకొని మట్టేసేసుకొని హ్మ్. వెళ్ళి సార్‌కి ఇలా కనపడ్డాను. హ్మ్. సార్ ఇలా చూసి హ్మ్. ఇలా చిన్న స్మైల్ ఇచ్చారు. హ్మ్. ఇంకా ఓకే. సెట్. హ్మ్.